అరే, ఈ సమస్త విశ్వానికే రారాజైన ఆ దేవుడు ఓ చిన్న మట్టిముద్ద కోసం తన చేతుల్ని ఎందుకు బురద చేసుకున్నాడబ్బా? ఆకాశంలో ఆ చుక్కల్ని కేవలం తనొక్క మాటతోనే పుట్టించేసిన ఆ దేవుడు మనల్ని చేసేటప్పటికి మాత్రం నేలమీద మోకాళ్లమీద కూర్చుండిపోయాడండి. ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉండిపోయే బొమ్మను కాదు ఆయన కోరుకుంది, తన చేతుల్లో అపురూపంగా పట్టుకోగలిగే ఓ అద్భుతమైన ప్రాణిని. ఆ పచ్చి మట్టిని ముద్ద చేసి ఒంట్లో నరనరాన్ని, పక్కటెముకల్ని, చివరికి కనురెప్పల్ని కూడా ఎంతో ఓపిగ్గా గంటల తరబడి కూర్చుని చెక్కాడంట. మన ఒంట్లో ప్రతి అంగుళం ఆయన సొంత చేతులతో రూపుదిద్దుకున్నదేనండోయ్. కాని ఇదంతా అయ్యాక చూస్తే అదో చల్లటి ప్రాణం లేని మట్టి బొమ్మలా ఉండిపోయింది. మట్టికి సొంతంగా ప్రాణం పోసుకునే బలం ఎక్కడుంటదండి? ఆత్మలేని శరీరం వట్టి డొల్ల కాదంటారా? అప్పుడే ఆ దేవుడు ఎవరూ చేయలేని ఓ పని చేశాడండి. కిందికి వంగి ఆ మట్టి ముఖానికి తన ముఖం ఆనించి తన సొంత శ్వాసను ఆ బొమ్మ ముక్కులో ఊదాడు. అంతే, ఆ మట్టి ముద్ద కాస్త వెచ్చని మనిషిలా మారిపోయింది. ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవడం మొదలెట్టాయి. ఆ గుండె లబ్డబ్మని కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆదాము మొదటిసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడో సింహాసనం మీద ఉన్న మహారాజు కనిపించలేదండి. తనని చేయడానికి వాడిన ఆ పచ్చి మట్టి ఇంకా అంటుకునే ఉన్న ఓ కన్న తండ్రి ముఖం కనిపించింది. అందుకే గుర్తుపెట్టుకోండి, మన విలువ మనం పుట్టిన ఈ మట్టిలో లేదు, మనలో ఊపిరిలా ఉన్న ఆ